Dear students, good evening all of you. Welcome to my 34th lecture. The concept of the lecture is using hidden fields to save state. అంటే ఒక PHP ప్రోగ్రాంలో హిడెన్ ఫీల్డ్స్ని మనము ఎలా యూజ్ చేస్తాం, హిడెన్ ఫీల్డ్స్ని ఎలా మనము ఒక వేరియబుల్ నేమ్ని డిక్లేర్ చేసుకోవడం ద్వారా హిడెన్ ఫీల్డ్స్ని ఎలా సేవ్ చేసుకుంటాము, ఆ హిడెన్ ఫీల్డ్స్ని ఒక PHP ప్రోగ్రాంలో ఎలా యూజ్ చేసుకుంటాము అనేది మీరు ఈ కాన్సెప్ట్లో నేర్చుకుంటారు. దెన్ వాట్ ఈజ్ హిడెన్ ఫీల్డ్ అంటే ఏంటి? హిడెన్ ఫీల్డ్ అనేది మీకు ఏంటంటే నథింగ్ బట్ ఇట్ బిహేవ్స్ లైక్ ఏ టెక్స్ట్ ఫీల్డ్ లానే అది బిహేవ్ చేస్తుంది. యూజర్ ఆ హిడెన్ ఫీల్డ్ని he can't view that hidden field, he can't see that hidden field. తను చూడలేడు హిడెన్ ఫీల్డ్ని. ఎప్పుడు చూడగలుగుతాడు అంటే ఎక్కడైతే ఏ HTML డాక్యుమెంట్లో అయితే ఏ PHPకి సంబంధించిన ప్రోగ్రాంలో అయితే కనుక హిడెన్ ఫీల్డ్ని యూజ్ చేస్తున్నాడో ఆ ఫైల్ని కానీ లేదా ఆ HTML ఫైల్ని కానీ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే హిడెన్ ఫీల్డ్ని తను ఏం చేయగలుగుతాడు, చూడగలుగుతాడు. ఓకే, అయితే హిడెన్ ఫీల్డ్ 3 పర్పసెస్ని అదేం చేస్తుంది, సర్వ్ చేస్తుంది. ఆ 3 పర్పసెస్ ఏంటంటే, ఫస్ట్ పర్పస్ ఏంటంటే ఒక సైట్కి అరౌండ్గా మూవ్ కాబడుతున్న యూజర్స్ని ఇదేం చేస్తుంది, ట్రాక్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పర్పస్. అలానే హిడెన్ ఫీల్డ్స్ని యూజ్ చేసి మనం ఫ్రంట్ ఎండ్లో ఏ HTML ప్రోగ్రామ్స్ని అయితే రాసుకుంటున్నామో, ఏ పేజెస్ని అయితే డెవలప్ చేసుకుంటున్నామో, ఆ డెవలప్ చేసుకుంటున్న HTML పేజెస్లో మనం హిడెన్ ఫీల్డ్ని ఒక ప్రీడిఫైన్డ్ ఇన్పుట్ని దాంట్లో స్టోర్ చేసుకోవడానికి హిడెన్ ఫీల్డ్స్ ఏం చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంతేకాకుండా హిడెన్ ఫీల్డ్స్ అనేవి మనకేం కాబడతాయి అంటే కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడానికి మనకి హిడెన్ ఫీల్డ్స్ అనేవి ఏం కాబడతాయి, యూజ్ కాబడతాయి. దట్ మీన్స్ డైనమిక్గా మనకి ఏ పేజెస్ అయితే జనరేట్ కాబడుతున్నాయో డైనమిక్గా ఆ జనరేట్ కాబడుతున్న పేజెస్లో కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడానికి మనం ఏం చేయొచ్చు, హిడెన్ ఫీల్డ్స్ ఏం చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఓకే రైట్, ఈ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి మనము ఒక ప్రోగ్రామ్ని మనం కన్సిడర్ చేసుకుందాము. ఆ ప్రోగ్రామ్ ఏంటి అన్నట్టయితే, ఈ ప్రోగ్రామ్ అల్టిమేట్ గోల్ ఏంటన్నట్టయితే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి యూజర్ ఏం చేయాల్సి ఉంటుందంటే ఒక నెంబర్ని ఒక వేరియబుల్లో num2guess అనే వేరియబుల్లో ఒక నెంబర్ని మనం కెప్ట్ చేసుకున్నాము. ఆ నెంబర్ని మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఏ నెంబర్ని అయితే num2guess లో మనము స్టోర్ చేసుకున్నామో ఆ నెంబర్ని మనం ఏం చేయాలి, గెస్ చేయాలి. ఇట్ ఈస్ ఏ గెస్సింగ్ మెషిన్ ప్రోగ్రామ్ అన్నమాట. కాబట్టి ఒకవేళ మనం ఆ 42 కన్నా లెస్ దాన్ నెంబర్ని కనుక ఇస్తున్నాం అనుకోండి, అదేమంటుంది, మీరు చిన్న నెంబర్ ఇస్తున్నారు, పెద్ద నెంబర్ని ట్రై చేయండి అంటుంది. ఒకవేళ 42 కన్నా పెద్ద నెంబర్ని మనం ఇస్తున్నాం అనుకోండి, మీరు పెద్ద నెంబర్ ఇస్తున్నారు, స్మాల్ నెంబర్ని ట్రై చేయండి అంటది. లేదా మనం కరెక్ట్గా 42నే ఇస్తున్నాం అనుకోండి, వెల్ డన్ అని చెప్పి మెసేజ్ని ఏం చేస్తుంది, మనకి రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఈ ప్రోగ్రాంలో మనం ఏంటి యూజ్ చేయడం జరిగిందంటే PHPకి సంబంధించిన కోడింగ్ ఉన్నది ఈ ప్రోగ్రాంలో, అలాగే HTMLకి సంబంధించిన కోడ్ కూడా ఉన్నది ఈ ప్రోగ్రాంలో. ఆ PHPకి సంబంధించిన కోడింగ్లో ఈజ్ సెట్ అనే ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ని మనం యూజ్ చేసుకోవడం జరిగింది. అక్కడ మీకు గూగుల్ క్రోమ్లో ఈజ్ సెట్ ఫంక్షన్ గురించి కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈజ్ సెట్ అనేది ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇదేం చెక్ చేస్తుందంటే వేరియబుల్ సెట్ కాబడిందా లేదా, అలాగే ఆ వేరియబుల్ నాట్ నల్లా కాదా అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ వేరియబుల్ డిక్లేర్ కాబడి ఆ వేరియబుల్ కనుక నల్ వాల్యూని కంటైన్ చేస్తున్నట్టయితే ఈజ్ సెట్ ఏంటవుతుంది, రిటర్న్స్ ఫాల్స్. రిమైనింగ్ అదర్ పాసిబుల్ కేసెస్ లో ఏం చేస్తుంది, ట్రూని ఏం చేస్తుందండి, రిటర్న్ చేస్తుంది. దట్ ఈస్ అబౌట్ దేని గురించి, ఈజ్ సెట్ అనే ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ఇన్ PHP గురించి మాట. లైక్ దట్ ఆ ఈజ్ సెట్ అనే ఫంక్షన్ ని మనం ఈ ప్రోగ్రామ్ లో PHPకి సంబంధించిన కోడింగ్ లో మనం ఏం చేయడం జరిగింది, యూజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నాట్ అనే లాజికల్ ఆపరేటర్ ఇచ్చాను. కాబట్టి నాట్ ఇచ్చి ఈజ్ సెట్ $post guess అని చెప్పి నేను అక్కడ పోస్ట్ అనే మెథడ్ ని కూడా సూపర్ గ్లోబల్ వేరియబుల్ ని కూడా ఏం చేయడం జరిగింది, యూజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి గెస్ అనే వేరియబుల్ ని మనం డిక్లేర్ చేస్తున్నాము, బట్ ఆ గెస్ అనే వేరియబుల్ లో ఎటువంటి నల్ వాల్యూ లేదు. కాబట్టి అదేం కాబడుతుంది, కండిషన్ ఏం కాబడుతుంది, అది నాట్ యూజ్ చేసాం కాబట్టి ఆ కండిషన్ ఏంటవుతుంది, ట్రూ కాబడుతుంది. ఆ కండిషన్ ట్రూ కాబడుతుంది కాబట్టి అది మెసేజ్ ఏం చేస్తుంది, వెల్కమ్ టు ద గెస్సింగ్ మెషిన్ అని చెప్పి మెసేజ్ ఏం చేస్తుందండి, డిస్ప్లే చేస్తుంది. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ ఈ ప్రోగ్రామ్ లో మనము మరొక
సూపర్ గ్లోబల్ వేరియబుల్ ని కూడా యూజ్ చేసుకున్నాము. ఆ సూపర్ గ్లోబల్ వేరియబుల్ ఏంటంటే $_server స్క్వేర్ బ్రాకెట్స్ లో php_self అనే సూపర్ గ్లోబల్ వేరియబుల్ ని యూజ్ చేసుకున్నాము. దెన్ దానికి సంబంధించిన కంటెంట్ ఏంటంటే $_server php_self అనేది ఒక సూపర్ గ్లోబల్ వేరియబుల్. అదేం చేస్తుందంటే ఏ ఫైల్లో అయితే ఉన్నదో ఆ ఫైల్ కే అదేం చేస్తుంది, ఫామ్ ఏం చేస్తుంది, సబ్మిట్ చేస్తుంది. దట్ మీన్స్ చూడండి ఒకసారి, the $_server php_self is a super global variable that returns the file name of the currently executing script. So the $_server php_self sends the submitted form data to the page itself. అంటే ఆ పేజ్ కే ఫామ్ ఏం చేయడం జరుగుతుంది, అది సబ్మిట్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ పేజ్ కి అదేమి జంప్ కాబడకుండా ఆ పేజ్ కే ఫామ్ ఏం చేస్తుందండి, సబ్మిట్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ $_server php_self అంటే. ఓకే, దెన్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో HTML కోడింగ్ ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ టైటిల్ ఇచ్చాను, ఏ PHP నెంబర్ గెస్సింగ్ స్క్రిప్ట్ అని చెప్పి టైటిల్ ఇవ్వడం జరిగింది. దెన్ h1 ట్యాగ్ ని యూజ్ చేశాను. దట్ మెసేజ్ మీకు ఏం కాబడుతుంది, ఆ మెసేజ్ అనేది మెసేజ్ లో మనం ఏదైతే కంటెంట్ ఉన్నదో ఆ కంటెంట్ మనకి ఏం కాబడుతుంది, డిస్ప్లే కాబడుతుంది. దెన్ ఇక్కడ పోస్ట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నాము. యాక్షన్ పెర్ఫామ్ కాబడుతున్నప్పుడు మనం ఏ పేజ్ లో అయితే ఉన్నామో ఆ hfield.php కే ఫామ్ ఏం చేయమంటున్నాను, సబ్మిట్ చేయమంటున్నాను. బికాస్ సూపర్ గ్లోబల్ వేరియబుల్ $_server ని మనము అక్కడ యూజ్ చేస్తూ php_self అంటున్నాం కాబట్టి అది ఫామ్ అనేది ఆ పేజ్ కే ఇట్ సెల్ఫ్ కే ఏం కాబడుతుంది, మీకు అది సబ్మిట్ కాబడుతుంది. దాన్ని ఇక్కడ నమ్ ట్రైస్ అనే వేరియబుల్ ని నేనేం చేయడం జరిగింది, హిడెన్ ఫీల్డ్ గా తీసుకోవడం జరిగింది నమ్ ట్రైస్ ని. అలాగే గెస్ అనే వేరియబుల్ ని టెక్స్ట్ ఫీల్డ్ గా తీసుకోవడం జరిగింది. దెన్ ఇక్కడ ఆ వేరియబుల్స్ లోకి మనం అక్కడ ఏం చేస్తాము, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇచ్చాం కాబట్టి అక్కడ నెంబర్ ని మనం ఏం చేసుకుంటాము, ఇన్పుట్ చేసుకుంటాము. ఇన్పుట్ చేసుకున్నప్పుడు మనం ఇస్తున్న నెంబర్ కనుక వాట్ ఇస్ ఇట్ కాల్, గ్రేటర్ దాన్ మన నెంబర్, మనం గెస్ చేసిన నెంబర్ కన్నా గ్రేటర్ దాన్ అయితే కనుక మీకు ఈజ్ టూ బిగ్ ట్రై ఏ స్మాల్ నెంబర్ అంటది. ఒకవేళ లెస్ దాన్ నెంబర్ అయితే కనుక ఈజ్ టూ స్మాల్ ట్రై ఏ లార్జర్ నెంబర్ అని చెప్పి మనకి ఏం చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. దెన్ ఈ ప్రోగ్రామ్ ని ఒకసారి మనము ఎగ్జిక్యూట్ చేద్దాము, ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేద్దాము. దెన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ప్రోగ్రామ్. లోకల్ హోస్ట్ అన్నాను, లోకల్ హోస్ట్. ఆ ప్రోగ్రామ్ కి నేను హిడెన్ ఫీల్డ్ కి సంబంధించిన ప్రోగ్రామ్ కాబట్టి మీనింగ్ఫుల్ గా హిడెన్ అని చెప్పి hfield అని చెప్పి నేను నేమ్ తీసుకోవడం జరిగింది, hfield.php. ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేస్తున్నప్పుడు వెల్కమ్ టు ద గెస్సింగ్ మెషిన్ అని చెప్పి వచ్చింది. దాన్ని ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గివింగ్ 30 ఇస్తున్నాను. నేను ఆల్రెడీ రన్ చేసి ఉండడం వలన మనకి అవన్నీ కూడా నెంబర్స్ అన్ని కూడా మనకి ఏం కాబడుతున్నాయి, డ్రాప్ డౌన్ గా మనకి అక్కడ ఏం కాబడుతున్నాయి, రిప్రజెంట్ కాబడుతున్నాయి. సబ్మిట్ అంటున్నాను కాబట్టి 42 30 కన్నా లెస్ దాన్ కాబట్టి 30 is less than 42 కాబట్టి 30 is too small, ట్రై ఏ లార్జర్ నెంబర్ అంటుంది. అంటే 30 కన్నా పెద్ద నెంబర్ ని ట్రై చేయమని చెప్పి అంటుంది. ఐఎమ్ ట్రైయింగ్ 50 అంటున్నాను. 50 అంటున్నట్టయితే కనుక అదేమంటుందంటే 50 is too big, ట్రై ఏ స్మాల్ నెంబర్ అని చెప్పి ఏం చేస్తుంది, అది మీకు డిస్ప్లే చేస్తుంది. దట్ మీన్స్ ఈ కండిషన్ ఏం కాబడింది, మీకు ట్రూ కాబడింది కాబట్టి టూ బిగ్ ట్రై ఏ స్మాల్ నెంబర్ అంటుంది. అంతకు ముందు ఈ కండిషన్ ట్రూ కాబడింది కాబట్టి ఈ మెసేజ్ మనకి ఏం కాబడింది, డిస్ప్లే కాబడింది. నౌ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు 42నే ఇద్దాము. 42నే ఇచ్చినట్టయితే కనుక ఇచ్చి సబ్మిట్ చేద్దాము. సబ్మిట్ చేస్తున్నట్టయితే మనం గెస్ కరెక్ట్ కాబట్టి అది ఏమన్నది వెల్ డన్ అని చెప్పి మనకి ఏం చూపించిందండి, వెల్ డన్ అనే మెసేజ్ ని ఏం చేస్తుంది, డిస్ప్లే చేస్తుంది. లైక్ దట్ మనము హిడెన్ ఫీల్డ్స్ ని మనం ఏం చేయొచ్చు, PHPకి సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో హిడెన్ ఫీల్డ్స్ మనం ఏం చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు. హిడెన్ ఫీల్డ్స్ అనేవి జస్ట్ లైక్ టెక్స్ట్ ఫీల్డ్స్ లానే అవి వర్క్ కాబడతాయి. కాకపోతే ప్రోగ్రామర్ కి ఆ హిడెన్ ఫీల్డ్స్ అనేవి మనకి ఏం కాబడవు, వ్యూ కాబడవు. హిడెన్ ఫీల్డ్స్ లోకి వాల్యూ మాత్రమే ఇన్పుట్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్పుట్ చేస్తున్న వాల్యూని అది తీసుకుని అది ఏం కాబడుతుంది, మనం ఇచ్చిన టాస్క్ కి తగ్గట్టుగా అది ఏం కాబడుతుంది, వర్క్ కాబడుతుంది. లైక్ దట్ మనం హిడెన్ ఫీల్డ్స్ ఏం చేస్తామండి, యూజ్ చేసుకుంటాము. దిస్ ఈస్ ఆల్ అబౌట్ హిడెన్ ఫీల్డ్స్ గురించి. ఓకే, థ్యాంక్ యూ.